హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో, ఈరోజు మార్నింగ్ ఓటింగ్ రిజల్ట్స్ పరిశీలిద్దాం. సో, దానికంటే ముందు నాదొక రిక్వెస్ట్. సో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో, ఇంకా లేట్ చేయకుండా మనం ఓటింగ్ రిజల్ట్స్ అయితే చూద్దాం. ఓటింగ్ రిజల్ట్స్ చెప్పే ముందు ఒక విషయం అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గత సీజన్‌లకి, ఈ సీజన్‌లకి చాలా తేడా ఉంది. ఎందుకంటే గత సీజన్‌లో సీజన్ అన్నిట్లో గూడా 7 సీజన్‌లో అందరూ గూడా సీరియల్ ఆర్టిస్ట్ అయినా కూడా అందరూ తెలిసిన వాళ్ళొచ్చారు. జనాలకు బాగా తెలిసిన వాళ్ళొచ్చారు. కానీ ఇక్కడ ఈ సీజన్‌లో అతి తక్కువ మంది మాత్రమే తెలుసు. అందువల్ల ఈ ఓటింగ్ ప్రభావం అనేది బాగా కనిపిస్తా ఉంది. మనకి ఇంతకుముందు సీజన్‌లో అయితే ఆహ్, ఓటింగు లైన్స్ ఓపెన్ అయినప్పుడు అసలు ఎంత స్పీడ్‌గా పోయేదంటే జర్రని పోతుండేటివి ఆహ్, ఓటింగ్. కానీ ఇక్కడ చూస్తే మెల్లగా గూడ్స్ బండి ఎలా పోతదో అక్కడక్కడ ఆగుకుంటూ, అలా ఉంది పరిస్థితి చూస్తే. రాత్రికి, ఇప్పటికి. రాత్రి కొద్దిగా పర్వాలేదు గానీ, మార్నింగ్‌కొచ్చేసరికి డల్‌గా ఉంది ఓటింగ్. అది నేను చెప్పదలుచుకుంది మీకు. సో, ఇక ఓటింగ్ పర్సెంటేజ్ చూసినట్లయితే, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో బాగా కాస్త ఫేమస్ ఎవరంటే విష్ణుప్రియ. తర్వాత పృథ్వీ, నిఖిలు, తర్వాత భాష. ఎందుకంటే 'వరంగల్ డైరీస్' ద్వారా పరిచయం. వీళ్ళు మాత్రమే కాస్త రికగ్నైజ్డ్ అయినోళ్ళు. తర్వాత సీత. మిగతా వాళ్ళందరూ గూడా పరిచయం లేనోళ్ళే అనిపిస్తుంది. అందువల్ల ఓటింగ్‌లో బాగా ప్రభావం చూపిచ్చింది. సో, యాజ్ యూజువల్‌గా ఓటింగ్ మనం పరిశీలించినట్లయితే మరి బీభత్సం ఏం కాదు. ఉన్న వాళ్ళల్లో విష్ణుప్రియకి మాత్రం టాప్‌లో ఉంది. ఇప్పుడు వరకైతే విష్ణుప్రియ చేసింది కూడా ఏమీ లేదు. ఇంకా ఆమె యాక్షన్‌లో అయితే దిగలేదు. అయినా గాని టాప్‌లో ఉంది. ఎందుకంటే కాస్త వెల్ నోన్ పర్సన్ కాబట్టి 37%తో ఆ అమ్మాయి ఫస్ట్‌లో ఉంది. తర్వాత తన చేజేతుల తన లైనప్‌నే చెడగొట్టుకున్నటువంటి మణికంఠకి మాత్రం 18%లో ఉన్నాడు. సో, రాత్రికి ఇప్పటికి కూడా కొద్దిగా తగ్గింది. సో, అతను చేసుకున్నదది. మనం ఏం చేయలేం దానికి. ఇంక ఈ ఈ జరిగే వారాల్లో ఏమన్నా మారతాడేమో చూడాలి. తర్వాత రాత్రి కూడా నామినేషన్స్ అయిన తర్వాత పెద్ద రచ్చ చేసాడు. ఏడవడం, గందరగోళం చేసాడు. చూసి దానికి కొద్దిగా ఎబెట్టే అనిపించింది. ఎందుకంటే అతను చేసిన పనులు అలా ఉన్నాయి. చాలా ఇర్రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాడు. తర్వాత, స్థానంలో ఎవరున్నారంటే పృథ్వీ. పృథ్వీ అయితే 13%లో ఉన్నాడు. అతను చూడాలి. రేపు ఒక్కరోజే ఉండేది టైము. పృథ్వీ తర్వాత మిగతా ముగ్గురు సైమల్టేనియస్ ఒకే రేంజ్‌లో ఉన్నారు. ఎవరు బేబక్ ఉంది. వాళ్ళ తర్వాత బేబక్ తర్వాత భాష ఉన్నాడు. శేఖర్ భాష. తర్వాత సోనియా ఉంది. సో, బేబక్‌కి, శేఖర్ భాషకి ఇద్దరికీ 10% ఉంటే సోనియాకి మాత్రం 9% ఉంది. సో, సోనియాకి బాగా మాట్లాడుతుంది అనుకునే టైంలో ఆ అమ్మాయి ఇగో అంతా కూడా బయటకొచ్చి నెగెటివ్ అయిపోయింది ఆ అమ్మాయి. ఆ నెగెటివ్ ఈ ఓటింగ్ ప్రభావం చూపిస్తా ఉంది. అందుకనే చివర్లో ఉంది 9%. సో, ఇది ఓటింగ్ రిజల్ట్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.